మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 మార్చి 19 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సహోద్యోగులతో మనస్పర్ధలు, పై అధికారులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మానసికంగా కొంత ఆవేదనకు గురవుతారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులు సకాలంలో ఏర్పడచ్చు. వాహనాల రిపేర్లు ముందుకు రావచ్చు. బంధువర్గం మూలంగా ఖర్చులుంటాయి. చేసే పనిలో, వృత్తిలో, వ్యాపారంలో తలెత్తిన సమస్యలు ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పనులు వాయిదా పడతాయి. ఆస్తుల మూలంగా కొంత ఆదాయం పెరగచ్చు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో సఖ్యతతో గడుపుతారు. అదృష్టయోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇక శుభకాలం. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఇంటా బయట ఆనందకరంగా గడుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎదురు చూస్తున్న పనిలో ఫలితం ఉంటుంది. చేపట్టిన పనిలో అవరోధాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారంలో పెట్టుబడుల్లో ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు రావాల్సిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారము లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరిగినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మెరుగ్గా ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు అనుకూల కాలం. వ్యాపారస్తులకు ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. ఉత్పత్తి పెరుగుతుంది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు అథమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జేబులో ఎరుపు లేదా నారింజ వస్త్రంతో చుట్టబడిన బాయిల్ చెట్టు యొక్క మూలాలు ఉంచుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.